హలో అండి, అందరికీ నమస్తే. మనము నిన్న ఒక న్యూస్ చూసాము. ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్ అతి దారుణంగా చంపబడింది. అది కూడా ఒక 5-6 కలిసి సామూహికంగా చంపారు కేవలం డబ్బుల కోసం. ఈ డబ్బుల కోసం అనేది అంటే నార్మల్ పీపుల్ ని చంపడం ఓకే, కానీ పాపం తను భిక్షాటన చేస్తూ తీసుకెళ్లి మరీ శ్మశానంలో చంపేశారు. అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి, నా పేరు వీక్షిత. నేను లింగంపల్లి నుంచి మాట్లాడుతున్నాను. మొన్న షీలా ఇలా మర్డర్ జరిగింది. గంజాయి బ్యాచ్ వాళ్ళు చేశారు. ఇలా ఒకరు కాదండి, ఈ నెలలో చాలా ఒక 5 to 6 మెంబర్స్ వరకు అయ్యారు. అంటే బయటికి రాలేదు ఏ విషయాలు కూడా, అన్ని లోపలికి కప్పుచ్చారు. ఇదేంటంటే కొంచెం దగ్గర నియర్ బైగా జరగడం వల్ల దీన్ని కొంచెం వైరల్గా తీసుకొచ్చారు. ఇలాంటి మా కమిటీలో చాలా జరిగాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయే ఉన్నారు. చాలా మంది ప్రాణాలతో బయటకు వచ్చి వాళ్ళు ఇక్కడ నుంచి వదిలేసేసి వేరే రాష్ట్రాలకు వెళ్ళి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ నాకు కూడా ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది. బట్ ఆ ఇన్సిడెంట్ నేను ఫేస్ చేస్తూ ఇప్పటికీ నేను ఉన్నాను, భయంతోనే బతుకుతున్నాను. ఇలా మేము భయపడుతూ బతకాల్సిన రోజు వచ్చింది, కానీ ఎవరు ఏ యాక్షన్ అనేది తీసుకోలేదు. ఫస్ట్ టైం ఒకరు ఒక యాక్షన్ తీసుకొని పట్టుకోవడం అనేది షీలా విషయంలో అది నేను అప్రిషియేట్ చేస్తున్నాను పోలీసు వాళ్ళని. బట్ ఇట్లా ఈ సపోర్ట్ అనేది ప్రతి ఒక్కరి విషయంలో ఉంటే బాగుంటుంది. కానీ మనం చూస్తూనే ఉన్నాం, ట్రాన్స్జెండర్ అంటేనే చిన్న చూపు చూస్తున్నారు మన రాష్ట్రంలో. అలాంటిది ఇప్పుడు కేవలం ఇప్పుడు షీలా ఒక వ్యక్తే కాదు, ఇంతకు ముందు కూడా చాలా మర్డర్స్ జరిగినాయి. నమ్మించి మోసం చేశారు అండ్ ప్రేమించి తీసుకెళ్లి మరీ చంపేశారు. అసలు ఇలాంటి జరిగేటప్పుడు అంటే ఎలా నమ్ముతున్నారు మీరు, ఇంకా ఎలా నమ్మకంగా ఉంటున్నారంటారు? ప్రజల్ని ఎలా నమ్ముతున్నారు? ఒక మాట చెప్పాను అంటే, నేను నా పర్సనల్గా చెప్తున్నాను. అంటే మా మనస్తత్వం ఎలా అంటే, ఎవరు ప్రేమగా మాట్లాడంగా వాళ్ళే మన వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే అమ్మ నాన్న ఎవరు దగ్గర తివ్వరు కాబట్టి ఎవరు ప్రేమ మాట్లాడి వాళ్ళే లవ్ చేస్తామని వచ్చి మన డబ్బులు నమ్మించి మోసం చేస్తారు. ఈవెన్ నేను కూడా మోసపోయాను. నేను కూడా ఒక అబ్బాయిని నమ్మి 3 years నమ్మి లవ్ చేశాను. తర్వాత నచ్చక అబ్బాయి వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడు. నేను డబ్బులు పెట్టాను, బంగారం పెట్టాను, మోసపోయాను. అలా ఏంటంటే ప్రేమకి అంటే ఎవరు లేరు కదా, వాడు వచ్చి ప్రేమ చూపిస్తున్నాడు, ఎందుకు మేము ఇలా ఎందుకు వాడు ప్రేమ చూపిస్తు తీసుకోవాలి, వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి కదా అని చెప్పేసి అలా ప్రేమ చూపిస్తూ నమ్మేసరికి వాళ్ళు నిండా ముంచేసేసి అలా మర్డర్ చేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు దీనికి మీకు ఒక సంఘం అనేది ఉంటుంది, కానీ దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ ఏమైనా తీసుకుంటున్నారా? అంటే జాగ్రత్తగా ఉండడానికి కానీ, ఇప్పుడు అన్యాయం జరిగితే మీరు ముందు ఉండడానికి కానీ. ఆల్రెడీ మా కమిటీలో అందరూ అదే చెప్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, ఏ లవ్స్ అనేది ఎవరు నమ్మకండి అని చెప్తున్నారు. బట్ అది నమ్మకంగా తప్పట్లేదు, నమ్ముతున్నాం, అది జరుగుతున్నాయి. కానీ ఎప్పటికున్నా ట్రాన్స్జెండర్స్కి ఎప్పటికున్నా ముప్పే, అది ఎవరితోనైనా సరే ముప్పే. కానీ మేము గవర్నమెంట్ కోరుకుంటుందంటే, మేము కూడా మాలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మాలో కూడా మంచి బీటెక్లు డిగ్రీలు పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, మాకంటూ ప్రత్యేకంగా జాబ్స్ ఇచ్చి మాకంటూ కొంచెం సెక్యూరిటీ ఇస్తే మాకు కూడా మనుషులకు గుర్తించారంటే మేము కూడా మా జాబ్స్ తీసుకుంటూ మా మేము చేసుకుంటూ మాది మేము ఉంటాం కదండి. మాకు కూడా కొంచెం ఏంటంటే, మేము కూడా ఏదైనా యాక్షన్ ఇస్తే కూడా PS లో కంప్లైంట్ ఇస్తే కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎవరో మా పైన పెడితే మాకు ఎట్లా యాక్షన్ తీసుకుంటారు, మేము పెట్టినప్పుడు కూడా కొంచెం యాక్షన్ తీసుకొని దాన్ని కొంచెం మీరు ముందుకు సాగిస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఈ షీలా విషయమే ఇది మనకు ఎగ్జాంపుల్. ఎందుకంటే పాపం తను అడుక్కొని దాచుకున్న డబ్బుని కూడా అకౌంట్ నుంచి తీపిచ్చుకొని మరి అతి దారుణంగా కొట్టి చంపేశారు. అసలు దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఈ సమాజం ఎలా మారిపోయింది అంటే, ట్రాన్స్జెండర్స్ దగ్గర అంత డబ్బు ఉంటుంది, ఇంత డబ్బు ఉంటుంది అని చెప్పడం అది ఉంటుంది. మేము పోగేసుకున్న డబ్బు మేము పోగేస్తాం, ఎవరికి పెట్టాలి చెప్పు? అమ్మ నాన్న ఏమంటే డబ్బులు ఇస్తేనే ఇంటికి రా అంటారు, ఫ్రెండ్స్ ఏమంటారు డబ్బులు ఇస్తేనే మాతో మాట్లాడరా అంటారు. ఎవరైనా సరే అవన్నీ వీళ్ళకి ఇచ్చి డబ్బుతో ప్రేమ చూపించే వాళ్ళెందుకు అని చెప్పేసి పోగు చేసి మా గురువులకు కానీ మాకు కానీ అందరు పోగు చేసుకుని మాకంటూ సొంత నివాసం ఉండాలి, ఎంతో కొంత బంగారం ఉండాలి. అవన్నీ మేము ఏదో కష్టపడి ఏదో ఓపెనింగ్స్కి వెళ్ళో ఏదో భిక్షాటనకి వెళ్ళో మేము ఏదో చేసుకుంటున్నప్పుడు ఇలా డ్రగ్స్ బ్యాచ్ వచ్చి ఆగడాలు చేస్తాం. మేము ఆగడాలు చేసినప్పుడు ఎదురయ్యి మేము పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా తీసుకోకుండా మా పైన రిటర్న్ కేసు మీరే ఇట్లా అడుగుతున్నారు, మీరు వెళ్ళి ఓపెనింగ్ దగ్గర ఇంత అడుగుతాం అంత ఓపెనింగ్ దగ్గర మేము అడుగుతున్నాం. మా భిక్షాటన అది, మీరు జాబ్స్ మేము అడుక్కుంటాం, డ్రగ్స్ పొలం పట్టుకోండి, అలా చేసేవాళ్ళని పట్టుకోండి, మమ్మల్ని అడుగుతుంటారు మీరు, అంతే కదండి.
సో చూసారు కదా, గంజాయికి అలవాటు పడి మరి అతి దారుణంగా షీలని చంపడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు దీనికి ఒక చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఉపాధి అనేది చాలా తక్కువ, ఉపాధి అవకాశాలు అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. అందులో వీళ్ళు వాళ్ళకి జాబ్స్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి మానేస్తారు. అంటే భిక్షాటన కానీ సిగ్నల్స్ దగ్గర ఉండడం కానీ, అలాంటిది ప్రభుత్వం ఎలాంటివి చేయనప్పుడు వాళ్ళకు ఉండాల్సిన ఒకే ఒక ఆధారం అదే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రాల్లో మనకు జాబ్స్ ఇస్తున్నారు, పక్క రాష్ట్రాల్లో పెన్షన్స్ ఇస్తున్నారు. ఈవెన్ మొన్న రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా పెన్షన్ ఇస్తారు. మన రాష్ట్రంలో ఎందుకు ఇంత బ్యాక్వర్డ్ ఉంది? ట్రాన్స్జెండర్ ఎందుకు ఇలా చూస్తారు చులకనగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ ఇచ్చి